Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి లంపీ స్కిన్ డిసీజ్. మరొకసారి వార్తలు నిలిచింది లంపీ స్కిన్ డిసీజ్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఎగ్జామినేషన్ హాల్లో ప్రశ్నపత్రంలో ఏదైనా ఒక వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ వాక్యంలో ఇవ్వబడిన పదాలు ఏవైతే ఉంటాయో ఒక్కొక్క పదానికి మధ్య ఉన్న అర్థాన్ని వెతకండి. సమాధానాన్ని అక్కడే గుర్తించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో లంపీ స్కిన్ డిసీజ్ ఉదాహరణకి తీసుకుందాం. లంపీ స్కిన్ డిసీజ్. సో స్కిన్ ఇక్కడ కీవర్డ్, చర్మం, చర్మానికి సంబంధించిన వాక్యం. సో స్కిన్ డిసీజ్ అంటే చర్మ వ్యాధి. సో లంప్స్ అని ఒక వర్డ్ ఇచ్చాను. లంపీ, లంపీ అంటే లంప్స్. లంప్స్ ఆర్ ఫార్మ్డ్ ఆన్ ద స్కిన్ అంటే చర్మం పైన లంప్స్ ఏర్పడే ఒక ప్రత్యేకమైన వ్యాధి. లంప్స్ అంటే ఏంటి? మనం స్థానికంగా చూస్తే బొబ్బలు అంటాము, లేదంటే గడ్డలు అంటాము. సో అటువంటివి జంతువులు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా క్యాటిల్, పశువులు ఏవైతే ఉంటాయో పశువుల పైన, పశువుల యొక్క స్కిన్ పైన, దాని చర్మం పైన పెద్ద పెద్ద లంప్స్ ఏర్పడే ఒక డిసీజే లంపీ స్కిన్ డిసీజ్. జస్ట్ గుర్తుంచుకోండి. ఏదైనా ఒక వ్యాధి గురించి మనం నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ వ్యాధి జంతువులకి సంబంధించైనా పశువులకి సంబంధించైనా ఆ వ్యాధి కారకం ఏంటో గుర్తుంచుకోవాలి. ప్యాథోజన్, అదర్వైజ్ కాజేటివ్ ఏజెంట్ ఫర్ దట్ పర్టికులర్ డిసీజ్. అంటే ఈ వ్యాధి పశువుల్లో కనిపిస్తుందని చెప్పాను. పశువుల్లో మాత్రమే కనిపించే ఒక వ్యాధి లంపీ స్కిన్ డిసీజ్. మరి దీనికి కారకం, దీనికి ప్యాథోజన్ ఉంటుంది కదా, ఏ ప్యాథోజన్ ఈ వ్యాధికి కారణం అంటారు. ఇది ఒక వైరల్ డిసీజ్. వైరల్ అంటే వైరస్ అనేది వ్యాధి కారకం, వైరస్. మరి ఆ వైరస్ పేర్లు గుర్తుంచుకోండి. ఏ వైరస్ పశువుల్లో, ముఖ్యంగా గోవుల్లో కానివ్వండి, బర్రెల పైన కానివ్వండి, ఆ స్కిన్స్ ఉంటాయో, స్కిన్, చర్మం, దానిపైన ఈ లంపీ స్కిన్ డిసీజ్కి కారణం అంటే క్యాప్రిపాక్స్ వైరస్. క్యాప్రిపాక్స్ వైరస్ లేదా పాక్స్ వైరస్ అని గుర్తుంచుకున్నా పర్లేదు. క్యాప్రిపాక్స్ వైరస్. క్యాప్రిపాక్స్ వైరస్ అనేది ఒక వైరస్ నేము. ఈ వైరసే ప్యాథోజన్. పశువుల్లో ఈ లంపీ స్కిన్ డిసీజ్కి కారణమైన వైరస్ పేరేంటంటే క్యాప్రిపాక్స్ వైరస్. ఈ వ్యాధి సోకిన పశువులు చాలా సమస్యలను ఎదుర్కొంటాయి. మొదట్లో వాటి యొక్క స్కిన్ పైన బొబ్బల్ లాంటి నిర్మాణం, లేదా గడ్డలు లేదా కురుపులు లాంటి నిర్మాణం ఏర్పడుతుంది. కొద్ది కాలం తర్వాత ఈ లంప్స్ ఏవైతే ఉంటే వాటి సైజ్ అనేవి ఇంక్రీజ్ అవుతుంది. ఆటోమేటిక్గా సైజ్ ఇంక్రీజ్ అయిన తర్వాత చర్మం పైన ఏర్పడిన గడ్డలు ఏవైతే ఉంటాయో, లంప్స్ ఏవైతే ఉంటాయో అవి పగిలిపోతాయి. పగిలిపోయే వరకు ఏమవుతుంది? మొత్తం పశువు యొక్క స్కిన్ నుండి బ్లడ్ అనేది రావడం జరుగుతుంది. ఇట్ మే లీడ్ టు డెత్ ఆల్సో. అంటే ఈ లంపీ స్కిన్ డిసీజ్ సోకిన పశువులు ఏవైతే ఉంటాయో మరణం కూడా చెందవచ్చు, అంటే మరణించవచ్చు కూడా. అంతటి ప్రాణాంతక వ్యాధి లంపీ స్కిన్ డిసీజ్. ఇది భారతదేశంలో ఇటీవల చాలా రాష్ట్రాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో పశువులకి సంబంధించి సోకుతున్న వ్యాధి. దీనికి అడ్డుకట్ట వేయడానికి ఇటీవల భారతదేశంలో మొట్టమొదటి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన ఒక వ్యాక్సిన్ వార్తల్లోకి వచ్చింది. వ్యాక్సిన్, ఇవన్నీ మనం డిస్కస్ చేసాము, కాకపోతే ఈరోజు కంపైల్ చేస్తున్నాం, ఎందుకంటే ఈరోజు ఒక అంశం దీనికి సంబంధించి వార్తల్లోకి వచ్చింది. ఆ వైరస్ ఇండిజీనస్ వ్యాక్సిన్. ఇండిజీనస్ అంటే అర్థం ఏంటి? పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన వ్యాక్సిన్. ఆ వ్యాక్సిన్ పేరేంటంటే లంపీ ప్రోవాక్. లంపీ ప్రోవాక్ వ్యాక్సిన్ యొక్క ప్రత్యేకత ఏదంటే దేశంలోనే మొట్టమొదటి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన లంపీ స్కిన్ డిసీజ్కి అడ్డుకట్ట వేయడంలో ఉద్దేశంలో భాగంగా తయారు చేయబడిన ఒక వ్యాక్సిన్ లంపీ ప్రోవాక్. దీన్ని ఎవరు తయారు చేశారు అంటే ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అండ్ ఇంకొక సంస్థ ఏంటంటే నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్వైన్స్. ఇది హర్యానా, హిస్సార్లో ఉంది, హర్యానాలోని హిస్సార్. నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్వైన్స్. ఇది ఐకార్ పరిధిలో పనిచేసే సంస్థ. ఈ సంస్థ మరియు ఐవిఆర్ఏ, ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా తయారు చేసిన లంపీ ప్రోవాక్ వ్యాక్సిన్ యొక్క ప్రత్యేకత ఈ లంపీ స్కిన్ డిసీజ్కి అడ్డుకట్ట వేయడం. మరి ఈరోజు అంశం వార్తల్లో నిలిచింది ఏంటంటే
దీని కమర్షియల్ ప్రొడక్షన్ కోసం ఇటీవల మహారాష్ట్రలోని పశువుల్లో ఎక్కువగా ఈ వ్యాధి లక్షణాలు కనబడుతున్నాయి. దీనికి అడ్డుకట్ట వేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఏక్నాథ్ షిండే ప్రస్తుతం మహారాష్ట్రలో శివసేన ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలోని శివసేన మరియు బీజేపీ అధికారంలో ఉన్నాయి, సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. అలా మహారాష్ట్రలో ఈ వ్యాధికి అడ్డుకట్ట వేయడానికి ఈ వ్యాక్సిన్ పశువులకు మరింత విస్తృతం చేయాలి, అందించాలనే ఉద్దేశంలో భాగంగా కమర్షియల్ ప్రొడక్షన్ కోసం మహారాష్ట్ర ప్రభుత్వము మరియు మనకు నేషనల్ మినిస్ట్రీ ఉంటుంది కదా, క్యాబినెట్ మినిస్ట్రీ, సెంట్రల్ మినిస్ట్రీ, యూనియన్ మినిస్ట్రీ అంటాం, కేంద్ర ప్రభుత్వంలోని మినిస్ట్రీ ఆఫ్ ఎనిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీ వారితో సంయుక్తంగా ఒక ఒప్పందం కుదిరింది. మహారాష్ట్ర ప్రభుత్వానికి మినిస్ట్రీ ఆఫ్ ఎనిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్ మధ్య కుదిరిన ఒక MOU. ఉద్దేశం ఏంటి? లంపీ ప్రోవాక్ కమర్షియల్ ప్రొడక్షన్, అంటే వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసేసి పశువులకు అందించాలి, ఇది ఉద్దేశం. దీనికి సంబంధించిన అంశం ఈరోజు వార్తల్లోకి వచ్చింది. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎనిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్ కేంద్ర మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే పరుషోత్తం రూపాలా గారు. కేంద్ర మంత్రుల పేర్లను గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నారు. అందులోనూ రీసెంట్గా TSL-PRB ఎగ్జామినేషన్ డేట్స్ కూడా వచ్చినాయి. ఏప్రిల్ మంత్లో SI కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. వీరు ప్రత్యేకంగా ఈ టాపిక్స్ పైన ప్రత్యేకంగా చూడండి, మినిస్ట్రీస్ పైన కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ఇలా లంపీ స్కిన్ డిసీజ్ సంబంధించి రానున్న ఏ పోటీ పరీక్షలో అయినా ఒక ప్రశ్న ఖచ్చితంగా రావచ్చు. వ్యాధులపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. వ్యాధుల గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇటీవల వార్తలు నిలిచిన వ్యాధులు, ముఖ్యంగా కరోనాకు సంబంధించిన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల బ్లాక్ ఫంగల్ డిసీజ్ కానివ్వండి, మ్యూకోర్మైకోసిస్ ఆర్ జేగోమైకోసిస్ అంటాము. అండ్ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన మంకీ పాక్స్ అనే పేరు లేదు, ఎంపాక్స్. అండ్ ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన వ్యాధులు ఏవైతే ఉంటాయో కరోనా న్యూ వేరియంట్స్, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ వ్యాధులకు సంబంధించి. దీంతోపాటు కొన్ని అరుదైన వ్యాధులు కూడా ఇటీవల వార్తలు నిలిచాయి. అలోపేషియా వ్యాధి, లాస్ట్ ఇయర్ మనకు ఆస్కార్ పురస్కార వేడుకల్లో భాగంగా అలోపేషియా, లాస్ ఆఫ్ హెయిర్ అనే ఒక వ్యాధి సంచలనంగా వార్తల్లోకి వచ్చింది. ఇటువంటి అంశాలన్నింటి కూడా లింక్ చేస్తూ చూడండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ద ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీ హ్యాస్ వెల్కమ్డ్ ద మినిస్ట్రీస్ అపాయింట్మెంట్ యాజ్ ఎ నోడల్ ఏజెన్సీ. ఒక కేంద్ర మంత్రిత్వ శాఖ ఈరోజు వార్తల్లోకి వచ్చింది. ఆ కేంద్ర మంత్రిత్వ శాఖ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, కేంద్ర మంత్రిత్వ శాఖ వార్తల్లోకి వచ్చింది. ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే ప్రస్తుతం భారతదేశంలో ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీ అనేది విస్తృతం అవుతుంది. ఆన్లైన్లో గేమ్స్ ఆడుతూ ఉంటారు చిన్నపిల్లలు. అటువంటి ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీ పైన నిర్వహణ నియంత్రణ చర్యల కోసం ఇప్పటి నుండి ఈ మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నోడల్ మంత్రిత్వ శాఖగా పనిచేస్తుంది. నోడల్ ఏజెన్సీ. నోడల్ అంటే ఏంటి? ఆ మంత్రిత్వ శాఖ పరిధిలోనే ఇక మీదట ఆన్లైన్ గేమింగ్కి సంబంధించిన గైడ్లైన్స్, రూల్స్, రెగ్యులేషన్స్ అవన్నీ కూడా రాబోతున్నాయి. గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీని మనం చేర్చడం జరిగింది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ 108th ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఈరోజు మరొకసారి వార్తలోకి వచ్చింది. ఎగ్జాక్ట్లీ ఒక 4 days బ్యాక్ మనం డిస్కస్ చేశాము. రానున్న మహారాష్ట్రలోని నాగ్పూర్ సిటీలో జరగబోతున్న 108th సైన్స్ కాంగ్రెస్ రేపటి నుండి ప్రారంభమవుతుంది. జనవరి 3rd. ఎన్నవదంట? 108th కాంగ్రెస్. యాక్చువల్గా మొట్టమొదటి సైన్స్ కాంగ్రెస్ ఎప్పుడు జరిగింది అంటే 1914లో ఏషియాటిక్ సొసైటీ బెంగాల్లో జరిగింది. మనకు స్వాతంత్రం రాకముందే సైన్స్ రంగానికి సంబంధించిన వైజ్ఞానిక ప్రదర్శన ఎగ్జిబిషన్ 1914లో జరుగుతూ ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ వస్తుంది. కరోనా కారణంగా విరామం వచ్చింది. ఈ సంవత్సరం 2022వ సంవత్సరంలో సైన్స్ కాంగ్రెస్, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అనేది ఎన్నవది అంటే 108th. వేదిక గుర్తుంచుకోండి, మహారాష్ట్ర. 3rd జనవరి రేపటి నుండి జనవరి 7th వరకు జరగబోతోంది. ప్రైడ్ ఆఫ్ ఇండియా మెగా సైన్స్ ఎక్స్పో.
దీని ఆవిష్కరణ కార్యక్రమం రేపటి ప్రారంభ ఉపన్యాసాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇవ్వడం జరుగుతుంది. నరేంద్ర మోదీ గారి వెల్కమ్ స్పీచ్ ఏదైతే ఉంటుందో ఆవిష్కరణ ఉపన్యాసంతో ఈ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభం కాబోతుందని ఈరోజు అన్ని వార్తాపత్రికలు రాశారు. సో దీని యొక్క థీమ్ ఏంటి అంటారు, 108th సైన్స్ కాంగ్రెస్ యొక్క థీమ్ ఏంటి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ విమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత. సో మహిళా సాధికారతతోనే సైన్స్ అండ్ టెక్నాలజీ సుస్థిరాభివృద్ధి అనేది సాధ్యం అని చెప్పేసి ఒక ఇతివృత్తంతో ఈ సంవత్సరం సైన్స్ కాంగ్రెస్ జరగబోతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. థీమ్ గుర్తుంచుకోండి, ప్లేస్ గుర్తుంచుకోండి, నంబర్ గుర్తుంచుకోండి, మొదటిది గుర్తుంచుకోండి, ఎనఫ్. ఇండియాస్ సెకండ్ లాంగెస్ట్ నాట్ లార్జెస్ట్, అత్యంత పొడవైన, దేశంలోనే రెండవ అత్యంత పొడవైన కేబుల్ స్టేడ్ అంటే కేబుల్ వంతెన. 8 లేన్ కేబుల్ వంతెన ఈరోజు వార్తల్లోకి వచ్చింది. ఎక్కడికి సంబంధించిందంటే గోవాకి సంబంధించి. గోవాలోని జువారీ బ్రిడ్జ్ ఈరోజు ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చింది. జువారీ బ్రిడ్జ్ ఎగ్జామ్లో డైరెక్ట్ అడుగుతారు. ఇటీవల వార్తలు నిలిచిన జువారీ బ్రిడ్జ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటారు, గోవా రాష్ట్రంలో ఉంది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో రెండవ అతి పొడవైన కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్, కేబుల్ వంతెన, కేబుల్ ఆధారంగా నిర్మితమైన వంతెన. అండ్ దీనిని నిన్నటి రోజున నితిన్ గడ్కరీ గారు ప్రారంభించడం జరిగింది. నితిన్ గడ్కరీ కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖకి సంబంధించి కేంద్ర మంత్రిగా ఉన్న మహారాష్ట్రకి సంబంధించిన పర్సన్ నితిన్ గడ్కరీ గారి చేతుల మీదుగా ప్రారంభమైంది ఒక వంతెన. ఇది నార్త్ గోవాని సౌత్ గోవాని కలిపే ఒక వంతెన. నార్త్ గోవా, సౌత్ గోవా. మనం గోవా రాష్ట్రాన్ని కనుక చూస్తే ఎవరైనా టూరిస్టర్స్ వెళ్తే నార్త్ గోవాని సౌత్ గోవాని విడివిడిగా చూస్తారు. నార్త్ గోవా ఈజ్ ఎక్స్క్లూజివ్లీ మెంట్ ఫర్ బీచెస్. సౌత్ గోవాలో కూడా కొన్ని బీచెస్ ఉంటాయి, కొన్ని టెంపుల్స్, చర్చెస్ ఎక్కువగా ఉంటాయి. సో అటువంటిది నార్త్ గోవా సౌత్ గోవాని కనెక్ట్ చేసే ఒక వంతెన జువారీ బ్రిడ్జ్. జువారీ బ్రిడ్జ్ ఏ రాష్ట్రం అంటారు అంతే. సో గోవాని గుర్తుంచుకుంటే సరిపోతుంది. నిజాత్ అనే ఒక ప్రత్యేకమైన అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఛత్తీస్గఢ్ రాష్ట్ర పోలీసులు వార్తలకు వచ్చారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ రాజ్ నందగావ్ పోలీస్ వారు. సో ఛత్తీస్గఢ్ రాష్ట్ర పోలీసులు ప్రారంభించిన నిజాత్ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంటంటే నో టు డ్రగ్స్, ఎస్ టు లైఫ్. సో మాదక ద్రవ్యాలు అండ్ ఎట్ ద సేమ్ టైం డ్రగ్స్కి బానిసలు కాకుండా యువతకు ప్రత్యేక అవగాహన కల్పించడం, జీవితం యొక్క విలువను తెలపడం, ఈ మాదక ద్రవ్యాలు మత్తు మందుల బారిన పడితే జీవితం ఏ రకంగా నాశనం అవుతుందో చెప్పే ప్రత్యేకమైన అవగాహన కార్యక్రమమే నిజాత్. యాక్షన్ అండ్ అవేర్నెస్, కార్యాచరణ మరియు అవేర్నెస్, అవగాహన. యాక్షన్ అండ్ అవేర్నెస్ డ్రైవ్ అగెనిస్ట్ డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ అండ్ అడిటివ్ సబ్స్టాన్సెస్. మత్తు మందుల బారిన పడకుండా ప్రజలను కాపాడమే ధ్యేయంగా ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడం, ముఖ్యంగా యువతను ఫోకస్ చేస్తూ అవగాహన కల్పించడం. ఒకవేళ మత్తు మందుల బారిన పడ్డ యువత ఎవరైనా కనబడితే వారిపైన యాక్షన్ తీసుకోవడం ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఛత్తీస్గఢ్కి సంబంధించి. సో ఛత్తీస్గఢ్ రాష్ట్రం పైన కూడా ప్రత్యేక శ్రద్ధ చూపండి, ఇటీవల తరచూ వార్తలకు వస్తుంది. ఛత్తీస్గఢ్కి సంబంధించి గో సంబంధిత అంశాలు ఎక్కువగా వార్తలు నిలిచాయి. గోదాన్ న్యాయ యోజన, ఇటువంటి అంశాలు. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఐఐటి మద్రాస్ ఈరోజు. సో అభ్యర్థులందరికీ చెప్పేది ఏంటంటే ఉదాహరణకు ఈరోజు ఈనాడు పేపర్ని అబ్జర్వ్ చేయండి. ఈనాడు పేపర్లో కనుక చూస్తే మీకు ప్రత్యేకంగా ఈనాడు ప్రత్యేకంలో ఒక ఆర్టికల్ వచ్చింది. ఇటువంటి ఆర్టికల్స్ ఇంపార్టెంట్ మీకు ఎగ్జామినేషన్లో. ఐఐటి మద్రాస్ రికార్డుల మోత అని చెప్పేసి, ఐఐటి మద్రాస్ రికార్డుల మోత. ఇక్కడ ఏమిచ్చారంటే గత సంవత్సరంగా ఐఐటి మద్రాస్ వారు
వారి యొక్క ఇన్నోవేషన్స్ని కొన్ని మాత్రమే పేర్కొన్నారు. బట్ రెగ్యులర్గా మీకు ఐఐటి మద్రాస్ సంబంధించి నేను రిపీట్ చేస్తూనే ఉన్నాను. ఇక్కడ ఐఐటి మద్రాస్ సంబంధించి ఏం చెప్పారు, కృత్రిమ మోకాలు కదమ్ అనే ఒక ఇన్నోవేషన్ గురించి ఇచ్చారు, అండ్ హైపర్ లూప్ టెక్నాలజీ గురించి ఇచ్చారు, అండ్ ప్రత్యేకంగా నియోబోల్ట్ గురించి ఇచ్చారు. ఇటువంటివి ఐఐటి మద్రాస్ 5Gలో తొలి అడుగు అని చెప్పేసి ఐఐటి మద్రాస్ వారు సాధిస్తున్న అభివృద్ధి ఏదైతే ఉంటుందో, వారి ఇన్నోవేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ఒక ఆర్టికల్ని అద్భుతంగా ఇచ్చారు. గుర్తుంచుకోండి, ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నా, ఏ స్థాయి పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నా అభ్యర్థులు ఖచ్చితంగా చదవాల్సిన అంశాల్లో అత్యంత ముఖ్యమైన అంశము ఐఐటీస్ గురించి లేకుండా ఎగ్జామినేషన్ పేపరే ఉండదు, అది ఏ పేపర్ అయినా కూడా. అటువంటిది ఐఐటీస్లో అత్యధిక సార్లు వార్తలు నిలుస్తున్న ఐఐటి మద్రాస్ దీనిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి అని గత 3-4 నెలల నుండి రెగ్యులర్గా నేను చెప్తున్నాను. ఈరోజు పేపర్ వాళ్ళు కూడా ఇదే ఫోకస్ చేస్తున్నారు, న్యూస్ పేపర్స్ కూడా. యాక్చువల్గా కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ కానీ జీకే ఫ్యాకల్టీ కానీ ఐఐటీస్ అనే ఒక టాపిక్ గురించి ఎవ్వరు కూడా చెప్పరు. దట్ ఈస్ ఫ్యాక్ట్. ఐఐటీస్ అనే టాపిక్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్లో నేర్చుకోవాలి, జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవాలి అనే టాపిక్ని ఏ ఫ్యాకల్టీ కూడా చెప్పరు. ఐఐటీస్ గురించి గత సంవత్సరంన్నర కాలంగా మీకు ప్రతి టాపిక్ని చెప్తూ వచ్చాను, మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. రెగ్యులర్గా మన క్లాస్ ఎప్పుడూ ఆపకుండా చెప్తున్నాను. సో ఐఐటీస్ అనే ఒక టాపిక్కి ఇన్నోవేషన్గా మనమే చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఐఐటీస్ అనే టాపిక్ని మీకు చాలాసార్లు ఇంట్రడ్యూస్ చేస్తూ వస్తున్నాను. ఈ ఐఐటీస్ పైన ప్రత్యేకించి ఇటువంటి ఆర్టికల్స్ వస్తే చూడండి. అంటే ఇప్పుడు రానున్న పోటీ పరీక్షలో ఐఐటి మద్రాస్ గురించి ఏదో ఒక ప్రశ్న వస్తుంది. ఇటీవల కాలంలో ఐఐటి మద్రాస్ సంబంధించి కదమ్ అనే ఒక కృత్రిమ మోకాలు కానివ్వండి, దేశంలోనే మొట్టమొదటి 3D హౌస్ కానివ్వండి, ఇరాడ్ ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ కానివ్వండి, అండ్ అట్ ద సేమ్ టైం హోమోసెప్ అనే ఒక రోబో కానివ్వండి, ఇటువంటివి ప్రత్యేకంగా చూడండి. రానున్న పోటీ పరీక్షలు అడుగుతారు. ఐఐటీస్ గురించి సంపూర్ణ సమాచారాన్ని మీకు మిషన్ 100 కోర్సులో నేను తీసుకొచ్చాను. మిషన్ 100 కోర్స్ జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో మిషన్ 100 కోర్సులో ఐఐటీస్ గురించి సైన్స్ ఫోల్డర్లో ఇచ్చాను, చూడండి ఒకసారి. ఓకేనా? సో ఐఐటీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఈ ఆర్టికల్ ఈరోజు మీరు అందరూ కూడా ఈనాడు పేపర్లో చూడవచ్చు. ఈనాడు పేపర్లో వచ్చిన ఆర్టికల్ ఇది. అండ్ జిఎస్టీ వసూళ్లు 1.49 లక్షల కోట్లు అనే ఒక ఆర్టికల్ వచ్చింది. సో ప్రతి నెల మీరు గుర్తుంచుకోండి, ఎవ్రీ మంత్ ప్రతి నెల 1 లేదా 2వ తారీఖున అన్ని వార్తాపత్రికల్లో కవర్ అయ్యే ఇన్ఫర్మేషను జిఎస్టీ వసూళ్ళకి సంబంధించి గడిచిన నెలలో జిఎస్టీ వసూళ్లు ఇంత అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రిత్వ శాఖ వారు అధికారిక గణాంకాలు విడుదల చేస్తూ ఉన్నారు. ప్రతి నెలకి సంబంధించిన గణాంకాలు వస్తాయి. సో గడిచిన నెల అంటే డిసెంబర్ 2022 ఈ నెల డిసెంబర్ 1 నుండి 31 వరకు దేశంలో జిఎస్టీ ద్వారా ప్రభుత్వానికి వచ్చిన పన్ను ఆదాయం ఎంతనట అంటే 1.49 lakh crores. అలా ప్రతి నెల కూడా వస్తూ ఉంటుంది. ఇందులో అన్ని నెలలే గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఇది 3వ అత్యధిక జిఎస్టీ వసూలు. జిఎస్టీ భారతదేశంలో ఇంట్రొడ్యూస్ అయ్యాక ఇక్కడ కొన్ని బేసిక్ పాయింట్స్. 101వ రాజ్యాంగ సవరణ ద్వారా 101వ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరం? 2016. 101వ రాజ్యాంగ సవరణ ద్వారా భారతదేశంలో రాజ్యాంగం అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 279A చేర్చడం జరిగింది. 279 క్యాప్స్ లాక్ A. ఇది జిఎస్టీ కౌన్సిల్ గురించి చెప్తుంది. జిఎస్టీ కౌన్సిల్ అండ్ జిఎస్టీ యాక్ట్ అనేది భారతదేశంలో వచ్చింది. అమల్లోకి వచ్చింది ఎప్పుడంటే 2017 జూలై 1వ తేదీన. ప్రతి సంవత్సరం జూలై 1ని మనం జిఎస్టీ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. భారతదేశంలో ప్రస్తుతం 0, 5, 12, 18, 28 జిఎస్టీ స్లాబ్స్గా ఉన్నాయి. నిత్యావసరాలు ప్రతి ఒక్కరికి అవసరమైన కనీస అవసరాలు తక్కువ జిఎస్టీ పన్ను పరిధిలోకి వస్తాయి. లగ్జరీ ఐటమ్స్ 28% పరిధిలోకి వస్తాయి, గుర్తుంచుకోండి. సో అటువంటి జిఎస్టీ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన గణాంకాలు ప్రతి నెల ముగియగానే మనం వార్తలు చూస్తూ ఉంటాం. ఇప్పుడు డిసెంబర్ 2022కి సంబంధించిన వస్తువులు ఎంతనట అంటే 1.49. ఇది 3వ అత్యధిక జిఎస్టీ వసూళ్ళు అంట. జిఎస్టీ వచ్చినప్పటి నుండి ఎప్పుడు 2015 నుండి 3వ అత్యధిక వసూలు. మరి హైయెస్ట్ ఏ మంత్కి వచ్చినాయి అంటే ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం అంటే ఏంటి? జనవరి కాదు. సో ఏప్రిల్ 1 నుండి ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతాయి కదా. సో ఏప్రిల్ 2022 ఆర్థిక సంవత్సరానికి హైయెస్ట్ జిఎస్టీ వసూలు వచ్చినాయి. ఇక్కడ చూడండి, 2022 ఏప్రిల్లో వసూళ్ళైన 1,67,540 కోట్లు అంటే 1,67,540 కోట్ల రూపాయలు ఇప్పటివరకు జిఎస్టీ హైయెస్ట్ కలెక్షన్స్.
సెకండ్ పొజిషన్ ఎప్పుడు ఉంది అంటే అక్టోబర్ 2022కి సంబంధించి 1,51,718 కోట్లు. ఇప్పుడు థర్డ్ హైయెస్ట్ ఏంటి 1.49 లక్షల కోట్లు, 1,49,000 కోట్ల రూపాయలు థర్డ్ హైయెస్ట్. కాబట్టి ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి, ఎకానమీ సబ్జెక్ట్లో అడగవచ్చు. ఎకానమీ పాయింట్ ఆఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. జిఎస్టీ వసూలకు సంబంధించి ఈ 2 పాయింట్స్ అయితే గుర్తుంచుకోండి. హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్, జిఎస్టీ ఈజ్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్, పరోక్ష పన్ను, అది గుర్తుంచుకోండి. అండ్ భారత్ పాకిస్తాన్ సంబంధాల్లో భాగంగా దాయాది దేశాలైన భారత్ పాకిస్తాన్ అణుస్థావరాలు ఖైదీల జాబితాలను మార్పిడి చేసుకున్నాయి. కొత్త ఏడాది సందర్భంగా గత కొన్ని ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని యథావిధిగా పాటించాయి. ఢిల్లీ, ఇస్లామాబాద్లోని ఇరు దేశాల రాయబార కార్యాలయాల్లో భారత్ పాక్కు సంబంధించిన అణుకేంద్రాలు ఖైదీల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకున్నాయి. అణుకేంద్రాలు ఖైదీల సమాచారాన్ని ఇద్దరు కూడా డేటా ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నప్పుడు దాడుల సందర్భంగా అణుస్థావరాలపై దాడులు చేయకూడదన్న ఉద్దేశంతో ఈ ప్రక్రియ ఎప్పటి ప్రారంభమైందంటే 1992 నుంచి ఈ వివరాలను అణుకేంద్రాలు మరియు ఖైదీల సమాచారాన్ని ఇరు దేశాలు కూడా ఇచ్చిపుచ్చుకుంటున్నాయి. ఇది ఇంపార్టెంట్. సో ఈరోజు వార్తాపత్రికల్లో రావడం జరిగింది. అండ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రతి అభ్యర్థి కూడా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాల్లో అతి ముఖ్యమైన అంశాలను మీకు ఇటీవల రెగ్యులర్గా యూట్యూబ్ క్లాసెస్ ద్వారా అందిస్తున్నాం. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని క్లిక్ చేయండి. మీకు నేను ఎప్పుడు లైవ్లోకి వచ్చినా కూడా ఇంపార్టెంట్ సెషన్స్ని లైవ్ రూపంలో తీసుకొస్తున్నాను. మీకు నేను ఎప్పుడు లైవ్లోకి వచ్చినా కూడా మీకు అలర్ట్ అనేది వస్తుంది. ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే సూచీల గురించి, విన్యాసాల గురించి కొన్ని ముఖ్యమైన వీడియోస్ని అందుబాటులోకి తెచ్చాను. ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ ద వరల్డ్ అవి చూడండి. రానున్న ఎగ్జామినేషన్స్ ఏపీ కానీ తెలంగాణలో కానీ అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని మీ ముందు తీసుకొస్తున్నాను. సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. అండ్ నెక్స్ట్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక. సో వృద్ధాప్య పెన్షన్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ నిన్నటి నుండి కొత్త పెన్షన్ అమల్లోకి వచ్చింది. ఇక మీదట పెన్షన్ అనేది 2,750 రూపాయలు ఇస్తారంట వృద్ధులకి. అండ్ దీన్ని అవ్వాతాతల పెన్షన్ 3,000 రూపాయల వరకు పెంచుకుంటూ పోతాం, వికలాంగుల పెన్షన్ అని చెప్పేసి ప్రభుత్వం ఎప్పుడో ప్రకటించింది. అలా విడతల వారీగా పెంచుకుంటూ వస్తుంది. 2,750 రూపాయల పెన్షన్ని అమలు చేస్తుంది ప్రస్తుతం. ఇక సో జనవరి 1, 2023 నుండి పెన్షన్ల పంపిణీ నేటి నుంచి 7 వరకు అంటే నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన పెన్షన్ పంపిణీ వారోత్సవాలు జరుగుతాయి. గుర్తుంచుకోండి. సో కొత్త పెన్షన్ ఎంత అంటారు, ఈ నెంబర్ గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 64.06 లక్షల పెన్షన్లపై ఏటా ప్రభుత్వం చేస్తున్న వ్యయం 21,180 కోట్లు. సో ఇప్పటివరకు పెన్షన్ మీద ఖర్చు చేసిన కోట్లు ఎంత అన్నట్టంటే 62,500 కోట్ల రూపాయలు. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మరొక అంశం, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, జాతీయ ఆహార భద్రతా చట్టం 2013, రైట్ టు లైఫ్. మనకు రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ ఉంటుంది, జీవించే హక్కు. ఆర్టికల్ 21లో భాగంగా ఆహారాన్ని కూడా పంపిణీ చేయాలి ప్రభుత్వం. అందులో భాగంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013లో భాగంగా ఇప్పటికీ రూపాయికి రేషన్ బియ్యం ఏదైతే ఉంటుందో, సో రేషన్, ఇది యాక్చువల్గా పెన్షన్ కాదు, రేషన్. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో భాగంగా ఆహారాన్ని కూడా పంపిణీ చేయాలి. అందులో భాగంగా రేషన్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా చౌకదారుల దుకాణం అంటారు. ప్రజలకు కావాల్సిన ధాన్యం ఎవరైతే ఉంటారో ఎలిజిబుల్ పింక్ కార్డు, వైట్ కార్డు ఆధారంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తున్నారు. రూపాయికి కిలో బియ్యం అనేది పంపిణీ చేయడం ఉంది ఇప్పుడు. సో దాని స్థానంలో ఉచితంగా బియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. నాన్ NFSA కార్డ్ హోల్డర్స్ టు స్టాండ్ టు అగైన్. డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఆర్ డైరెక్టెడ్ టు టేక్ ద స్టెప్స్ ఫర్ స్మూత్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రైస్ త్రూ PDS పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ టు బెనిఫిషరీస్ అంత్యోదయ అన్న యోజన అండ్ ప్రియారిటీ హౌస్ హోల్డ్ పర్సన్స్. జస్ట్ గుర్తుంచుకోండి, రైస్ బీయింగ్ డిస్ట్రిబ్యూటెడ్ ఫ్రీ, ఉచితంగా బియ్యం పంపిణీ అనేది గుర్తుంచుకోండి. అండ్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. రానున్న ఏపీకి సంబంధించిన ఏ పోటీ పరీక్షలైనా ఈ ప్రశ్న లేకుండా ప్రశ్నపత్రం ఉండదు. చూడండి, స్టార్ వేస్తున్నాను. సో ఒక ప్రముఖ వ్యక్తి, భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి మహిళగా చరిత్రలోకి ఎక్కిన ఒక మహిళ, ముస్లిం మహిళా టీచర్, దేశంలోనే మొట్టమొదటి ముస్లిం మహిళా టీచర్గా గుర్తింపు పొందిన ఫాతిమా షేక్ గారు ఈరోజు వార్తల్లోకి వచ్చారు. ఫాతిమా షేక్ యాక్చువల్గా మరాఠా ప్రాంతానికి సంబంధించిన వారు. 9th జనవరి 1831లో జన్మించారు. 9th అక్టోబర్ 1900లో మరణించారు. తన యొక్క ప్రత్యేకత
యాక్చువల్గా మనకు జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే వీరెవరైతే ఉంటారో వారికి కూడా ఆశ్రయం ఇచ్చిన దయామయురాలు. అటువంటి ఈ షేక్ ఫాతిమా షేక్ గారి జీవితాన్ని, తన యొక్క జీవితంలో జరిగిన తన చరిత్ర ఏదైతే ఉంటుందో ఆ చరిత్రని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము 8th క్లాస్ స్టడీలో భాగంగా, పాఠ్య ప్రణాళికలో భాగంగా 8th క్లాస్ సిలబస్లో చేర్చడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇటువంటిది. 8th క్లాస్ సిలబస్లో మనకు నూతనంగా చేర్చిన అంశం ఎవరి చరిత్రకు సంబంధించి అంటే ఫాతిమా షేక్. ప్రత్యేకంగా గుర్తుంచుకోండి, తన యొక్క ప్రత్యేకత ఏంటి? ఇండియాస్ ఫస్ట్ ముస్లిం ఉమెన్ టీచర్ ఫాతిమా షేక్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ తెలంగాణ రాష్ట్ర కొత్త పోలీస్ బాస్గా వార్తలకు వచ్చారు అంజనీ కుమార్ గారు. అంజనీ కుమార్ గారు నిన్నటి రోజున జనవరి 1వ తేదీ నూతన సంవత్సరం సందర్భంగా తాను బాధ్యతలు స్వీకరించారు. అండ్ పదవి విరమణ పొందిన మాజీ డీజీపీ ఎవరు? మహేందర్ రెడ్డి గారు తన చేతుల మీదుగా సిల్వర్ బ్యాటన్ని అందుకోవడం జరిగింది. బ్యాటన్ అంటే ఏంటంటే ఒకరు పదవి నుండి వెళ్ళేటప్పుడు ఇంకొకరికి ఇస్తారన్నట్టు. సో అంజనీ కుమార్ గారు తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా వార్తల్లోకి వచ్చారు. అండ్ అరాటా ఇజోజాగి ప్రతిష్టాత్మక ప్రిట్జిగర్ పురస్కార గ్రహీత. 2019 సంవత్సరం ప్రిట్జిగర్ పురస్కారం. ప్రిట్జిగర్ పురస్కారాన్ని ఏ రంగంలో ఇస్తారంటే ఆర్కిటెక్చర్ రంగం, నిర్మాణ రంగంలో గుర్తింపు పొందిన వ్యక్తులకి ఇస్తారు. అటువంటిది 2019లో ప్రిట్జిగర్ ప్రైజ్ పురస్కార గ్రహీతగా గుర్తింపు పొందిన వ్యక్తి అరాటా ఇజోజాకి గారు ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే జపాన్ దేశానికి సంబంధించిన ప్రముఖ ఆర్కిటెక్ట్ మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. ఇది ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూద్దాం. లంపీ స్కిన్ డిసీజ్ సంబంధించిన సంపూర్ణ వివరాలు మనం చూసాము. అండ్ ఆన్లైన్ గేమింగ్ అనేది ఇక మీదట ఏ మినిస్ట్రీ పరిధిలో పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. 108th ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఈరోజు ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చింది. అండ్ దేశంలోనే 2వ అతి పొడవైన వంతెన జువారి బ్రిడ్జ్ గోవాలో ప్రారంభమైంది. నిజాత్ అనే ఒక ప్రత్యేకమైన అవగాహన కార్యక్రమం, ఆపరేషన్ నిజాత్, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి డ్రగ్స్కి అడ్డుకట్ట వేయడంలో భాగంగా. ఐఐటి మద్రాస్ రికార్డుల మోత అని చెప్పేసి ప్రత్యేక ఆర్టికల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ జిఎస్టీ వసూలు గడిచిన డిసెంబర్ మాసానికి 1.49 లక్షల కోట్లు. అండ్ భారత్ పాకిస్తాన్ మధ్య సమాచార మార్పిడి అనే అంశం, అణు కేంద్రాలు ఖైదీల సమాచారాన్ని మార్చుకోవడం జరిగింది. వైఎస్ఆర్ పెన్షన్ కానుక నూతన పెన్షన్గా 2,750 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమం. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో 8th క్లాస్ సిలబస్లో భాగంగా ప్రత్యేక లెసన్గా చేర్చిన ఫాతిమా షేక్ గారి లెసన్. తన యొక్క ప్రత్యేకత దేశంలోనే మొట్టమొదటి ముస్లిం విమెన్ టీచర్. తెలంగాణ రాష్ట్ర నూతన పోలీస్ బాస్గా బాధ్యతలు స్వీకరించారు నిన్నటి రోజున అంజనీ కుమార్ గారు. అండ్ నెక్స్ట్ అరాటా ఇజోజాకి ప్రతిష్టాత్మక ప్రిట్జిగర్ పురస్కార గ్రహీత. 2019 సంవత్సరం తను ఇటీవల అనారోగ్య కారణాలతో మరణించారు. జపాన్ సంబంధించిన ఆర్కిటెక్ట్. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.